Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరేట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండము 20వ అధ్యాయం 24వ వచనం. I will come to you and bless you. The book of Exodus chapter 20 verses 24. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయముగా మనం ఉన్న ప్రతి స్థలములలో ఆయన మనలను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడండి. ప్రియ సహోదరులారా, దేవుడు మన యందు ప్రేమను దయాళత్వను చూపిస్తున్నాడు. మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. మనము ఆయన యందు విశ్వాసము కలిగి యథార్థత కలిగి పాపము చేయకుండా దేవుని దృష్టికి నీతిగా ఎంచబడే విధముగా మనం జీవించాలండి. దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనలను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. నీతిమంతులకు ఏ మేలు కొదువుగా ఉండదు అని దేవుడు అంటున్నాడండి. మరి అలాగే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను ఆశీర్వదించి వారి యందు దేవుడు ఆజ్ఞలను మోషేకి తెలియజేశాడు. అదేమిటంటే, నేను తప్ప నీవు వేరొక దేవుడిని పూజింపవద్దు. విగ్రహాలను మొక్కటం, పూజలు చేయడం లాంటివి చేయకూడదు. అవి దేవుని దృష్టికి అవిధేయంగా పాపముగా ఎంచబడతాయి అని దేవుడు మోషేకి ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆజ్ఞలు జారీ చేశాడు. దేవుడు మోషేతోనే ఎందుకు మాట్లాడాడు? మనం చూసుకున్నట్లయితే మోషే దేవుని యందు యథార్థత కలిగిన వాడు, నీతిమంతుడు. ఆయన యందు భయము భక్తి కలిగి వినయముతో జీవించి ఇశ్రాయేలీల ప్రజల మీద మోషేను దేవుడు రాజ్య అధిపతిగా నియమించాడు. కావున మనము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి మోషే వలె వినయము భయము భక్తి కలిగి జీవించాలని, దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆయనను ఆశ్రయించి ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన బలిపీఠమునొద్ద సమాధాన బలులను అర్పించేవారుగా ఉండాలని మనం ప్రార్థనలు చేయాలి. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థలములలో నీవు ఉన్నా కూడా దేవుడు నిశ్చయముగా మనలను ఆశీర్వదించే విధముగా చేస్తానని దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తెలియజేశాడు. కాబట్టి మనం మన ప్రార్థనా విన్నపములు మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియపరచుకుందాం. ప్రార్థన. ప్రేమమయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు దేవా. మరి యొక్క నూతన దినమును మాకు దయచేసిన విధానాన్ని బట్టి మమ్ములను ఈ నూతన దినములోనికి నడిపించినందుకు వందనములు దేవా. ప్రభువా, నీవు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా జీవితాలలో, ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ మీరు ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నీ బలిపీఠమునొద్ద సమాధానమైన బలులను అర్పించే నీకు ప్రార్థనలు చేసేవారుగా ఉండే విధముగా మాకు అట్టి జ్ఞానమును, అట్టి నీ కృపను మాకు దయచేయమని, అట్టి నీ ప్రేమను మా అందరిపైన ఉండేలాగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.